మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో అటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు స్థానికులు పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. ఇక భవనం కుప్పకూలిన దానికి పూర్తిగా చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఆ శిథిలాల కింద పూర్తిగా ముగ్గురు చిక్కుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఇక అక్కడ స్థానికులు ఎవరైనా ప్రజలు ఉండే అవకాశాలు ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ భవనం పూర్తిగా నాలా పైన, అది కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్లు లేకుండానే కడుతున్నట్టుగా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే 2-3 సార్లు జిహెచ్ఎంసీ అధికారులను విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. సో టోటల్గా అంజయ్య నగర్లో ఉన్నటువంటి ఈ నిర్మాణం కుప్పకూలడంతో స్థానికులైతే పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. మరోవైపు శనివారం మధ్యాహ్నం కాకపోవడంతో చాలా వరకు ఆ ప్రాణ నష్టం కూడా వాటిల్లలేదు అని చెప్పి అక్కడి స్థానికులు అయితే చెప్తున్నారు. అదే ఆదివారం అయితే కనుక ఇది మరింత ప్రాణ నష్టం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ అందిస్తారు స్పాట్ నుంచి. సయ్యద్, చెప్పండి. ఏకంగా చూస్తుంటే కనుక నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే అక్కడ పూర్తిగా లోపల ఎంతమంది పనిచేస్తున్నట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే 3 అన్నట్టుగా అంచనా వేస్తున్నా. ఇది మరింత పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రవి, ఇక్కడైతే ఆ బిల్డింగ్ లో 3 అయితే పని చేస్తా ఉన్నారు. సో 3లో ప్రస్తుతానికి 2ని వెలికి తీశారు. 90% చనిపోయారని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నారు. అది శ్వాస కూడా తీసుకోవడం లేదైతే అని అంటున్నారు. ఇంకో 1% ఇంకా లోపలే శిథిలావస్థలు చిక్కుకొని ఉన్నారు. రక్షణ దళాలు అయితే ఇంకా ఆ శిథిలావస్థలన్నీ పక్కన తీసి ఆ పర్సన్ ని తీయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ బిల్డింగ్ కూలిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పే విధానము, అది నాసిరకమైన బిల్డింగ్, నాలా పైన కట్టారు. అసలు జిహెచ్ఎంసీ అధికారులు అసలు ఆ పర్మిషన్స్ ఎలా ఇచ్చారు వీళ్ళకి? అంత నాసిరకంగా ఉన్న బిల్డింగ్, ఆ బిల్డింగ్ కూలినప్పుడు ఆ బిల్డింగ్ యొక్క పరిసరాలు ఉన్న 2-3 బిల్డింగ్స్ కూడా చీలికలు వచ్చేసాయి. ఇప్పుడు వారంలో ప్రమాద స్థితిలో ఉన్న బిల్డింగ్స్ రవిచంద్ర. సో ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు అయితే భద్రత ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ దాని పక్కన బిల్డింగ్ దగ్గర కూడా అక్కడ పిల్లలు సయ్యద్, ఇది డొమెస్టిక్ బిల్డింగ్గా అక్కడ అధికారులు చెప్తున్నారా, లేదంటే ఏదైనా వర్క్ స్పేస్ కోసం నిర్మిస్తున్న బిల్డింగ్గా చెప్తున్నారా?